థెరప్యూటికల్ స్టాండ్ పాయింట్లో మనం డిఫరెంట్ సెట్ ఆఫ్ థెరప్యూటిక్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం గత కొద్ది సెషన్స్ నుంచి. సో ఆ కరిక్యులంలో మనం కాన్స్టిపేషన్, సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్ బోత్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్, ఎందుకంటే చాలామంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు ఈ మధ్య. సో ఇలాంటి కేసెస్లో మనకి యూజువల్గా ఇండికేట్ అయ్యే రెమెడీస్ మనం అనాటమీ, ఫిజియోలాజికల్, ప్యాథలాజికల్ స్టాండ్ పాయింట్లో కాకుండా థెరాప్యూటికల్ స్టాండ్ పాయింట్లో మాత్రమే వెళ్తున్నాం. సో అవి ఎక్కడ ఉంటాయి, వాటి ఫంక్షన్, ఇవి మనం యూజువల్గా చెప్పట్లేదు. ఎడ్నాయిడ్స్లో, టాన్సిల్స్లో కూడా చెప్తున్నాం. సో ఇంపార్టెంట్ డ్రగ్స్ మనకి ఇలాంటి కేసెస్లో ఎట్లా హెల్ప్ చేస్తాయి, వాటి ఇండికేషన్స్ ఏంటి, ముఖ్యంగా కాన్స్టిపేషన్లో ఫస్ట్ చేసుకుని తర్వాత డయేరియాలో కూడా మనం ఈ సో మనకి లాస్ట్ టైం చెప్పుకున్నట్టే ఇన్ఫాన్సీ అంటే బాగా న్యూబార్న్ బేబీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1 year, 12 months, 18 months దాకా ఉండే పీరియడ్ ఏదైతే ఉంటుందో, సో ఈ పీరియడ్లో మనకి ఎక్కువగా ఇండికేట్ అయ్యే రెమెడీస్ ఏంటి, అలాగే కొంత గ్రోత్ వచ్చిన తర్వాత, అంటే we can call them as children after 2 years, 6 years, 10 years, almost 14 adolescence వచ్చేదాకా ఈ మిడ్ పీరియడ్లో మనకి కొన్ని రెమెడీస్ హెల్ప్ చేస్తాయి. సో కొన్ని రెమెడీస్కి రెండు నేచర్స్ ఉంటాయి. కొన్ని రెమెడీస్ ఎక్స్క్లూజివ్గా ఇన్ఫాన్సీలో హెల్ప్ చేస్తాయి, కొన్ని రెమెడీస్ ఎక్స్క్లూజివ్గా చిల్డ్రన్లో మనకి ఎక్కువ హెల్ప్ చేస్తాయి. సో ఇలా మనం జస్ట్ మనం రఫ్ స్కెచ్ కింద అనుకుంటే, యూజువల్గా మనకి ఇన్ఫాన్సీ అంటే బాగా పసిపిల్లల్లో, పాలు తాగే పసిపిల్లల్లో ఇండికేట్ అయ్యేటువంటి హోమియోపతిక్ రెమెడీస్ ఫర్ దిస్ కాన్స్టిపేషన్ ఏంటంటే ఎక్కువగా ఏస్క్యులస్ హిప్ ఒకటి మనకి చాలా ముఖ్యమైనటువంటి రెమెడీ. వీటిల్లో యూజువల్గా ఇటువంటి కొన్ని రేర్ రెమెడీస్ అంటే కొన్ని ఎక్కువగా మనకి వాడుకలో లేనివి, పాలీక్రస్ట్ కానివి మనం తొందరగా ఓవర్లుక్ అయిపోతాం. సో అటువంటి వాటిల్లో ఏస్క్యులస్ హిప్ కూడా ఒకానొక రెమెడీ, చాలా అద్భుతమైనటువంటి ఔషధ సంపత్తి కలిగినటువంటి రెమెడీ. చాలా జాగ్రత్తగా లక్షణ సంపత్తి కలిగినటువంటి రెమెడీ, చాలా మంచి రెమెడీ. తర్వాత ఈ ఇన్ఫాన్సీలో మనకి బాగా ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీ అల్యూమినా. చాలా మందికి అల్యూమినా రెండు కూడా మనకి ఇండికేట్ అవుతాయి. అల్యూమిన్ మోర్ చిల్డ్రన్, అల్యూమినాలో ఇన్ఫాన్సీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అల్యూమిన్లో చిల్డ్రన్ కొంచెం గ్రోత్. అల్యూమినా బోత్ ఇన్ఫాన్సీ అండ్ చిల్డ్రన్, అల్యూమిన్లో ఎక్కువ చిల్డ్రన్లోనే ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాసిలినం, ఇది కూడా ఇన్ఫాన్సీలో వచ్చేటువంటి కాన్స్టిపేషన్లో చాలా ర్యాంక్డ్ రెమెడీ. బ్యాసిలినం ఒకటి. తర్వాత ఎపిస్ మెల్లిఫికా. యూజువల్గా ఎపిస్ మనం పెద్దగా ఆలోచించాం కాన్స్టిపేషన్స్లో, కానీ అది కూడా ఒక అద్భుతమైనటువంటి రెమెడీ. ఎపిస్, బ్యాసిలినం, బ్రయోనియా కూడా చాలా మంచి రెమెడీ, తెలుసు, డ్రైనెస్ అవి ఉంటాయి. నెక్స్ట్ క్యాల్కేరియా కార్ప్, కాస్టికము. క్యాల్కేరియా కార్ప్, కాస్టికము కూడా ఇన్ఫాన్సీలో వచ్చేటువంటి పిల్లల్లో వచ్చేటువంటి కాన్స్టిపేషన్లో చాలా ముఖ్యమైనటువంటి రెమెడీస్. నెక్స్ట్ క్రోకస్ సెటైవస్, ఇన్ఫాన్సీ కాన్స్టిపేషన్. అలాగే డాలికాస్ పి అంటారు, ఎక్కువగా మదర్ టించర్ వాడుతూ ఉంటారు, స్కిన్ సిమ్టమ్స్లో ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో ఎరప్షన్స్ లేకుండా
ఏ రకమైనటువంటి పొక్కులు అవి లేకుండా జస్ట్ ఇచ్చింగ్ మాత్రమే కనబడుతోంది అనేటువంటి కొన్ని రకాల స్కిన్ కేసెస్లో మనకి డాలికాస్ మదర్ టించర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ గ్రఫైటిస్ కూడా ఈ ఇన్ఫాన్సీ, ముఖ్యంగా ఇన్ఫాన్సీలో బాగా పనిచేస్తుంది. గ్రఫైటిస్ హైడ్రాస్టిస్ నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అలాగే లైకోపోడియం, నక్స్ మాస్కేటా, నక్స్ వామికా, ఓపియం, పోడోఫిల్లం, పారాఫినం, ఇది ఒక మందు వ్యాక్స్, దాని నుంచి. సో దాని గురించి మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సల్ఫర్, సైలీషియా, శానిక్యులా యాక్వా, ఇన్ఫాన్సీలో వచ్చే కాన్స్టిపేషన్స్లో చాలా చాలా ముఖ్యమైనటువంటి రెమెడీ. సోరినం, పోడోఫిల్లం, ఇవి మనకి. వీటితో పాటు చిల్డ్రన్లో అయితే, అంటే కొంచెం పెద్దవాళ్ళు 4, 5, 6, 7 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వీటితో పాటు గుర్తుంచుకునే రెమెడీస్ ఏంటంటే ఎకోనైట్ ఒకటి, ఎకోనైట్ చాలా ముఖ్యమైన. ఆంబ్రాగ్రీషియా ఒకటి, నెక్స్ట్ క్యామోమిల్లా ఒకటి. క్యామోమిల్లా కొంచెం ఇన్ఫాంట్స్లో కూడా ఇండికేట్ అవుతుంది, కొంచెం చిల్డ్రన్లో కూడా ఇండికేట్. క్యామోమిల్లా ఒకటి, నాట్రమ్ మూర్ ఒకటి, నైట్రిక్ యాసిడ్ ఒకటి, మెడోరినం ఒకటి, అండ్ కాలిన్సోనియా. ఇవి కూడా మనకి ఈ చిల్డ్రన్లో అలాంగ్ విత్ ఇందాక చెప్పుకున్నటువంటి గ్రూప్తో పాటు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి ఇన్ఫాన్సీ అండ్ చిల్డ్రన్లో కాన్స్టిపేషన్లో ఎక్కువగా మనకి ఇండికేట్ అయ్యే రెమెడీస్. దీని అర్థం ఏంటంటే మిగతా అస్సలు ఇండికేట్ కావండి, ఇవి ఒక్కటే ఇండికేట్ అవుతాయని కాదు, మిగతావి కూడా ఉండొచ్చు. ఎక్కువ పెర్సంటేజ్ మనకి కనపడేటువంటి రెమెడీస్ ఇవి, ఎక్కువ పెర్సంటేజ్. అలాగే కొన్ని ఇంపార్టెంట్ గ్రూపింగ్ మనకి వీటితో పాటు, ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో మనకి హెల్ప్ అయ్యే కొన్ని రెమెడీస్. బాటిల్ ఫెడ్ మిల్క్ లేదా ఆర్టిఫిషియల్ మిల్క్, ఏదో కారణం చేత మదర్ మిల్క్ అవైలబిలిటీగా లేక బాటిల్ మీద ఎక్కువగా ఫెడ్ అవటం, ఆర్టిఫిషియల్ మిల్క్ ఎక్కువగా ఫెడ్ అవటం, దానివల్ల యూజువల్గా కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. అలాంటి కేసెస్ కనుక మీ దగ్గరికి వచ్చినట్టయితే గుర్తుంచుకోవాల్సిన గ్రూప్ ఏంటి అంటే అల్యూమినా ఒకటి, వాటిల్లో మనకి ఇండికేట్ అయ్యేవి. నక్స్వామికా ఒకటి, మెగ్నీషియం కార్బు మూరు, రెండు ఎక్కువ మూరు. అల్యూమినా, నక్స్వామికా, మెగ్నీషియం కార్బు, మెగ్నీషియం మూరు ఇంకా ఎక్కువ. ఓపియము అండ్ పోడోఫిల్లం, ఈ గ్రూప్ బాగా మనం గుర్తుంచుకోవాలి. బాటిల్ ఫెడ్ లేదా ఆర్టిఫిషియల్ మిల్క్, అల్యూమినా, మెగ్నీషియం కార్బు, మెగ్నీషియం మూరు, ఓపియము, నక్స్వామిక అండ్ పోడోఫిల్లం, ఈ గ్రూపింగ్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ కాజేషన్ మనం ట్రేస్ అవుట్ చేయగలిగితే, లేదు ఆ కాజేషన్ లేదనుకోండి, అప్పుడు ఈ రెమెడీస్తో పాటు మిగతా రెమెడీస్ కూడా మనకి సీన్లోకి వస్తాయి.
ఎక్కువ ఈ కాజేషన్ కనుక ఉంటే కొంచెం నేరో డౌన్ అవుతుంది మన సెలక్షన్. నెక్స్ట్ న్యూ బోర్న్ బేబీస్, అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో కాన్స్టిపేషన్ వచ్చేసింది, విత్ ఇన్ 4-5 days లోపే, అప్పుడే పుట్టిన దగ్గర నుంచి ఒక 1 week లోపు కాన్స్టిపేషన్ డెవలప్ అయింది, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు. అప్పుడు ఏం రెమెడీలు గుర్తుకు రావాలి? అప్పుడు కూడా అల్యూమినా, నక్స్వామిక, నక్స్ మాస్కేటా, ఓపియము, సల్ఫర్, వెరాట్రము అండ్ జింకమ్ మెటాలిక్, ఈ గ్రూప్. అయితే ఈ వెరాట్రమ్, జింకమ్ మెటాలికమ్ ఇవి బాగా స్పెసిఫిక్ అయితేనే మనకి కనపడతాయి, మన థెరాపెటిక్స్లో చెప్పుకుంటాం. అందుకని అంత ప్రామినెన్సీ కనిపించదు మనకి వెరాట్రమ్తోను జింకంతో. బట్ మిగతా రెమెడీస్తో పాటు ఈ న్యూ బోర్న్స్లో వచ్చే కాన్స్టిపేషన్లో ఇది కూడా మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెమెడీస్. ఈ వెరాట్రమ్ ఒకటి, జింకమ్ మెటాలిక్ తక్కువ ఇండికేట్ అవుతాయి, బట్ చాలా ఇండికేట్ అయితే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి. నెక్స్ట్ పెయిన్ఫుల్ కాన్స్టిపేషన్, బాగా సివియర్ పెయిన్తో కూడింది కనుక మనకి కనబడుతున్నట్టయితే గుర్తు పెట్టుకోవాల్సిన రెమెడీ, చిల్డ్రన్లో అయితే ఎకోనైట్, ఇన్ఫాన్సీలో అయితే నక్స్వామిక. తర్వాత కాన్స్టిపేషన్తో పాటు వర్మ్స్, నులిపురుగులు, రకరకాల చిన్న చిన్నవి కావచ్చు, పెద్దది కావచ్చు, టేప్ వామ్స్, పిన్ వామ్స్, మీ ఏ వామ్స్ అయినా అనుకోండి, దాంతో అసోసియేట్ అయి ఉంటే కాన్స్టిపేషన్, అంటే కాన్స్టిపేషన్ కనబడిన ప్రతిసారి వర్మ్స్ ఉండడం కానీ, లేదా వర్మ్స్ ఉన్న ప్రతిసారి కాన్స్టిపేషన్ రావడం కానీ, వైస్ వెర్సా, అలాంటి కేసెస్లో మనకి డాలికాస్ పొటెన్సీలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఒక్కొక్క రెమెడీ మనం విడివిడిగా చదువుకుంటున్నట్టయితే థెరాప్యూటికల్ పాయింట్గా ఫస్ట్ మనం ఏస్కులస్ హిప్, అంటే కొంచెం మనకి అంతగా ఏస్కులస్ హిప్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటండి? పైల్స్ ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది కదా సార్, దానికి ఇస్తారు కదా, అదా? వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, నైస్. సో బ్లైండ్ పైల్స్ అంటారు. వెరీ గుడ్. అంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఏస్కులస్ హిప్లో, కానీ బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది లేదా అవ్వదు. దే ఆర్ కాల్డ్ యాజ్ బ్లైండ్ పైల్స్. పెయిన్ ఏమో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఏస్కులస్ హిప్ పడే హెమరాయిడ్స్ లేదా పైల్స్ కేసెస్లో కూడా ఈవెన్ బ్లీడింగ్ వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది. ఎప్పుడైనా బ్లీడింగ్ అయ్యిందనుకోండి, ఉదాహరణకి వాళ్ళకి రోజు పైల్స్ ఉంటే పైల్స్ వల్ల పెయిన్ వస్తుంది, కానీ బ్లీడ్ అయితే వాళ్ళకి ఆ పెయిన్ రిలీఫ్ వస్తుంది. చిత్రంగా ఉంటుంది. అంటే కాన్స్టిపేషన్లో కాదు, పైల్స్ కేసెస్లో కూడా మనకు ఆ రకమైన ఇండికేషన్ ఉంటుంది. సో ఏస్కులస్ హిప్లో మనకి పిల్లల్లో ఈ కాన్స్టిపేషన్లో మనకి బాగా కనిపించే పాయింట్ ఏంటంటే చాలా డ్రైగా ఉంటుంది. వీళ్ళ స్టూల్ కూడా చాలా హార్డ్గా, నాటీగా ఉంటుంది, అంటే చాలా గట్టిగా రాళ్లల్లా ఉంటుంది వీళ్ళకి. చిన్న పిల్లల్లో పాపం ఈ పిల్లలు అర్ధరాత్రి పూట లేచి ఏడుస్తూ ఉంటారు, ఉలిక్కి పడుతూ ఉంటారు. మనం ఓపియంలు అవి కొడుతూ ఉంటాం. వీళ్ళకి ఏడుపు కాదు, భయపడినట్టుగా చూస్తారు, ఎందుకో తెలియదు. సడన్గా మెలకు వస్తుంది, చుట్టూ ఉన్నవన్నీ వాళ్ళ కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. కొంచెం పెద్ద పిల్లలైతే ఇది మనకి చెప్పగలరు, కానీ పిల్లల్లో కూడా, ఈవెన్ పసిపిల్లల్లో, పాలు తాగే పిల్లల్లో కూడా ఈ ఉలిక్కిపాటుతనం, అంటే యూజువల్గా మనం ఓపియం అనుకునే ఉలిక్కిపాటుతనం,
నక్స్ మాస్కేటాలో కూడా ఉంటుంది, కానీ నక్స్ మాస్కేటాలో ఆ కళ్ళు తెరవరు అసలు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏస్క్లెసిప్లో ఏంటంటే వాడు పడుకున్న వాడు లేచి కూర్చుంటాడు, వాడు లేచి కూర్చుని చుట్టూ చూస్తూ ఉంటాడు, వాడికి ఏం అర్థం అవ్వదు, ఏంటి ఎక్కడున్నాను, ఓహో ఓకే ఇంట్లో ఉన్నాను, పడుకుంటాడు. లైకోపోడియంలో కూడా ఉంటుంది, సేమ్ సిమ్టమ్ ఉంటుంది లైకోపోడియంలో కూడా. కెంట్ అంటారు, దే అరౌజ్ ఫ్రమ్ బెడ్ యాజ్ ఇఫ్ ఫ్రైటెండ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అంటాడు కెంట్. నక్స్ మాస్కేటాలో ఉలిక్కిపాటు ఉంటుంది, ఓపియంలో కూడా ఉలిక్కిపాటు ఉంటుంది, బట్ యూజువల్గా వీళ్ళు లేచి కూర్చోరు. అంటే అది చిన్న సిమ్టమే కావచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్. పిల్లలు ఓపియంలో నక్స్ మాస్కేటాలో అలా ఉలిక్కి పడతారు, అంటే వాళ్ళు కళ్ళు యూజువల్గా తెరవరు. ఇక్కడే మనకి సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ కూడా హెల్ప్ చేస్తుంది, బికాస్ ద ఐడియా ఫర్ ద హోల్ ఫస్ట్ సబ్ క్లాస్ మన ఇదివరకు వెడ్నెస్డే సెషన్స్లో చెప్పుకున్నట్టు ఈజ్ విత్డ్రాల్. సో ఈ ఐడియా ఉన్నటువంటి రెమెడీస్ యూజువల్గా వీళ్ళు బయటికి ఎస్టాబ్లిష్ చేయలేరు సిమ్టమెటాలజీ. సో ఏస్క్లెసిప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రెమెడీ ఆఫ్ విచ్ యూ యూజ్ ఇన్ బ్యాచ్ ఫ్లేవర్ రెమెడీస్. మీరు అందరూ వినే ఉంటారు, వైట్ చెస్ట్నట్ అంటారు. బ్యాచ్ ఫ్లేవర్ రెమెడీస్లో వాడే రెమెడీ ఏస్క్లెసిప్. సో ద ఐడియా ఏంటంటే హియర్ ద ఫ్రైటనింగ్ ఈజ్ ఇట్ హ్యాస్ అన్ అటెంప్ట్ ఏస్క్లెసిప్లో. అందుకని వాడు లేచి కూర్చుంటాడు, కళ్ళు తెరుస్తాడు, చుట్టూ చూస్తాడు, చుట్టూ ఉన్నది వాడు కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది, కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది, భయపడినట్టు అనిపిస్తుంది. బట్ వన్స్ కొంచెం సేపు వాడు అకస్టమ్ చేసుకుని వాడి సెన్సరీ సిస్టమ్ బ్రెయిన్ కనుక ఇదయ్యింది అంటే వాడు ఇంకా ఓకే ఇదిదా ఓకే అని పడుకుంటాడు. బట్ ఓపియంలోను నక్స్ మాస్కేటాలోను వాళ్ళు కళ్ళు తెరవలేరు పాపం, తెరవకుండా నక్స్ మాస్కేటాలు అయితే ఏడుస్తూ ఉంటారు పాపం. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఏస్క్లెసిప్లో అది కొంచెం పెద్ద పిల్లలైతే చెప్పగలుగుతారు, బాగా చిన్న పిల్లలైతే వాళ్ళు కళ్ళు తెరిచి చుట్టూ చూసుకుంటే, పసిపిల్లల్ని కూర్చోలేరు కదా గబక్కన, వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తూ కాసేపు లాయోగా మళ్ళీ పడుకుంటూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ సింటమ్. దాంతోపాటు డ్రైగా ఉంటుంది, రెక్టమ్ డ్రైగా ఉంటుంది విత్ హార్డ్ నాటీ స్టూల్స్. పాస్డ్ విత్ మచ్ డిఫికల్టీ అంటారు, అంటే స్టూల్ కూడా తొందరగా రాదు వీళ్ళకి. చిన్నపిల్లల్లో పసిపిల్లల్లో చాలా గట్టిగా ఉంటుంది, అయ్యో బాబు రోజు అరటిపండు పెట్టండి అంటారు లేకపోతే వీళ్ళల్లో. అలాంటి పిల్లలు వేర్ ద రెక్టమ్, అంటే అసలు ఏస్క్లెసిప్లోనే ఇది జనరల్ ఐడియా, డ్రైనెస్. ఈవెన్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనకి కెంట్లో కూడా ఇచ్చారు ఈ పాయింట్, మనం రెక్టల్లోనే ఆలోచిస్తాం, కానీ థ్రోట్ సిమ్టమ్స్లో కూడా ఈ ఏస్క్లెసిప్కి చాలా మంచి ఎఫినిటీ ఉంది. థెరాప్యూటికల్గా మనకి జలుబులు, దగ్గులు, గొంతు నొప్పులు, థ్రోటు, ఇలా థ్రోట్ ఇష్యూస్లో కూడా ఏస్క్లెసిప్కి చాలా మంచి ఎఫినిటీ ఉంది. కానీ అదంతా లైమ్ లైట్లోకి రాలేదు. కానీ అక్కడ కూడా మీకు కనిపించేది ఏంటంటే ఈ డ్రైనెస్ ఆఫ్ థ్రోట్. సో ఈ డ్రైనెస్ అనేటువంటిది ఈ ఏస్క్లెసిప్ తాలూకు కీ ఇంపార్టెంట్ వీల్ ఆ రెమెడీకి. అది థ్రోట్లో కావచ్చు, గొంతులో కావచ్చు, చెవిలో కావచ్చు, మ్యూకస్ మెంబ్రెన్స్ ఎక్కడుంటే అక్కడ తేమ తగ్గిపోతూ ఉంటుంది, డ్రైనెస్ పెరుగుతూ ఉంటుంది. అది యానస్ రెక్టంలో ఉండడం వల్ల స్టూల్ డిఫికల్ట్ అయిపోతుంది, స్టూల్ హార్డ్ అయిపోతుంది, స్టూల్ చాలా గట్టిగా అయిపోయి ఆ తేమ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ పాస్ చేస్తారు. అది ఏస్క్లెసిప్లో వచ్చేటువంటి పాయింట్.
రాత్రులు ఇలా ఉన్న పిల్లలు పగలు బాగా తిక్క పేచి పెడతారు. మనం చూడగానే వీడేమిటి క్యామమెల్లాలా ఉన్నాడు అనుకుంటాం. క్యామమెల్లా, శానిక్యులా, ట్యూబర్క్యులినము, సినా, ఏస్క్లెస్ హిప్పు, ఇంకొకడు ఉన్నాడు వీళ్ళతో పాటు రియం అని. వీళ్ళందరూ ఒక గ్రూప్. గుర్తుపెట్టుకోండి, ఈ ఇంత ఎక్కువ క్రాస్నెస్, పేచి, తెక్క ఉన్న రెమెడీస్ చాలా తక్కువ ఉంటాయి. వాటిల్లో ఏస్క్లెస్ హిప్ ఒకటి. ఏస్క్లెస్ హిప్, క్యామోమిల్లా, సినా, శానిక్యులా, ట్యూబర్క్యులినం. ఈ గ్రూప్ అంతా తిక్క పేచి ఉంటుంది వీళ్ళకి. రాత్రుళ్ళు ఇలా బిహేవ్ చేసిన పిల్లలు పగలు చాలా అడ్వెంచరస్గా ఉంటారు. ఏస్క్లెస్ హిప్ పిల్లలు చాలా పేచీలు పెడతారు. వీడైనా రాత్రిపూట ఇలా లేచి కూర్చుని ఉలిక్కి పడుతున్నాడు అని అనుకుంటాం. పగలు చాలా ధైర్యంగా, చాలా వీర్యంగా, ప్రతిదానికి అల్లరిగా, పేచీలుగా ఉంటారు ఈ పిల్లలు. కానీ రాత్రుళ్ళు వీళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఆ భయం ఇందాక చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి, కళ్ళు మూసుకునే భయం కాదు. వీడు లేస్తాడు, కూర్చుంటాడు, పరిస్థితులు ఏమిటో అర్థంగా ఎక్కడున్నానా అని చూసుకుంటూ ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ పడుకుంటాడు. ఇది ఏస్క్లెస్ హిప్లో ఉండే రెండో పాయింట్. మీరు పట్టుకోవడానికి చాలా ఈజీ. నెక్స్ట్ మూడోది బ్లైండ్. అంటే చిన్నపిల్లల్లో పైల్స్ ఉంటుందా అనుకోవచ్చు మీరు. ఉంటుంది. ఎప్పుడైతే వెయిన్స్ మనం టూ మచ్ యాంటీబయాటిక్స్ కానీ, పిల్లల్లో అవసరం ఉన్నా లేకపోయినా వ్యాక్సినేషన్స్ కానీ చాలా టూ మచ్గా వేయించేయడం వల్ల ఏమవుతాయంటే వెయిన్స్ ఎన్గార్జ్ అయిపోతాయి రెక్టమ్ దగ్గర. సో అటువంటప్పుడు డెవలప్ అయ్యే ఆ బ్లైండ్ హెమరాయిడ్స్ వీళ్ళల్లో కూడా ఉంటాయి. కొంచెం పెద్దవాళ్ళల్లో అనుకోండి, పిల్లల్లో మనకి ఇంత కనిపించకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళల్లో ఈ హెమరాయిడ్స్తో పాటు లో బ్యాక్ ఏక్ కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్లో మీరు ఇది గమనించవచ్చు బాగా. వాళ్ళు పైల్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి సిగ్గుగా ఫీల్ అవుతారు. అందుకని అస్తమానం నడునొప్పి అని చెప్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు దానికి రూస్టాక్స్ కొడుతూ ఉంటారు. రూస్టాక్స్ స్టిఫ్ బ్యాక్, నొప్పి వచ్చింది, పొద్దున్నే లేవగానే ఎగ్రవేషన్ వచ్చింది, అటు ఇటు తిరిగితే తగ్గింది. కానీ దేని వల్ల వచ్చింది ఈ పాయింట్ కనబడదు. అటువంటి కేసెస్లో మీకు 100% హెల్ప్ చేసేటువంటి రెమెడీ ఏస్క్లెస్ హిప్. నేను ఒక పేషెంట్లో ఫస్ట్ టైం ఈ ఏస్క్లెస్ హిప్ నేను కేసులో వేసినప్పుడు ఆశ్చర్యపోయాను రెమెడీ రిజల్ట్ చూసి. ఎందుకంటే పేషెంట్ నడునొప్పి అని చెప్తుంటే నేను కూడా ఏవో రూస్టాక్స్ అవి ఇవి వేస్తున్నాను. ఎందుకో అనుమానం వచ్చింది, నీకేమైనా కొంచెం పైల్స్ ప్రాబ్లం ఉందా అంటే, అబ్బాయి ఏం లేదండి అంటే, ఏమన్నా నొప్పి ఉంటుందా? కొంచెం నొప్పి ఉంటుందండి మోషన్కి వెళ్తున్నప్పుడు అన్న. ఒకసారి చూసుకొని ఆయన ఒకసారి ఎందుకైనా మంచిదంటే, సార్ మీరు చెప్పినట్టే చిన్న గ్రోత్లా కనపడుతుందండి అన్నాడు. అందుకని ఏస్క్లెస్ హిప్లో ఈ ప్రమాదం కూడా ఉంటుంది. అంటే అసలు పైల్స్ సిమ్టంలో పెయిన్ తక్కువ ఉండి అంటే జస్ట్ ఈ రెక్టల్ ఏరియాకి పైన ఆ శాక్రం అక్కడ చాలా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, గుణపంతో పొడిచినట్టు ఉంటుంది. అలా చెప్తారు పేషెంట్లు. మనకి రెపర్టరీ చేస్తే ఇది తేమలతో గుణపం పెయిన్ ఇన్ శాక్రమ్ అంటే ఏమిటో తెలియదు. ఈ రెమెడీ రాలేదనుకోండి, ఒకవేళ వచ్చిన రెపర్టరీలో ఇది దానికి కాక పైల్స్లో కదా ఏస్క్లెస్ హిప్ ఉండేది, ఇది పైల్స్ లేదనుకుంటాం. కనపడుతుంటాయి ఇలాంటి సిమ్టమ్స్. ముఖ్యంగా ఈ కేసులో నేను చూశాను. అప్పుడు ఏస్క్లెస్ హిప్ ఫస్ట్ 30, తర్వాత 200. 30 ఒక డైలీ 2 డోసెస్ ఒక 3 రోజులకి ఇచ్చాక కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తర్వాత 200 ఇచ్చాం, తర్వాత ఇంకా తగ్గిపోయింది. ఏస్క్లెస్ హిప్ అంటే కొంచెం పెద్దవాళ్ళల్లో అండి. ఇది మన కాన్స్టిపేషన్కి రిలవెంట్ ఉన్న టాపిక్ కాదు, బట్ ఆ రెమెడీ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
హెమరాయిడ్స్తో పాటు వచ్చే ఆ లో బ్యాక్ ఏక్లో కింగ్ లాంటి రెమెడీ ఏస్క్లెస్ హిప్. అక్కడ రాజు అది. ఒక్కొక్కసారి హెమరాయిడ్ ఇష్యూ చెప్పచ్చు, ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ఎంబరాస్మెంట్ చెప్పలేకపోవచ్చు. ఏ ఎంబ్రాగ్రీషియా వాడు అనుకోండి చెప్పడవాడు. ఒకవేళ మీరు అడిగి 2-3 సార్లు అడిగాక అలాగా కొంచెం లైట్గా కనపడుతున్నట్టు అంటాడు. అలా ఉంటుంది ఎంబ్రాగ్రీషియాలో. ఎందుకంటే చాలా తీవ్రమైన ఎంబరాస్మెంట్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే ఎంబ్రాగ్రీషియా కెంట్ ఇచ్చినట్టు యూరినేషన్ వేరే వాళ్ళు ఉండగా అవ్వదు అని కెంట్ ఒక మాట అన్నారు. సో అది పట్టు కూర్చుంటాం. లేకపోతే మోషన్ కెనాట్ బి పాస్డ్, ఎవరో ఇంకొకళ్ళు ఉండగా మోషన్ వెళ్ళరు. అసలు అది అర్థం. ద ఐడియా ఏంటంటే ఆ టైప్ ఆఫ్ ఫీచర్స్ని మాట్లాడడానికి కూడా లేదా డిస్కస్ చేయడానికి కూడా వాళ్ళు చాలా షైగా ఫీల్ అవుతారు. అది ఆంబ్రాలో ఉన్న పాయింట్. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ పాసింగ్ దట్ థింగ్. పాసింగ్ స్టూల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. విచ్ రెమెడీ వైవాలో అడిగారు, చెప్పాం. తీరా ప్రాక్టీస్లో కూర్చునేసరికి పోనీ ఆ సిమ్టమ్ పట్టుకుని మందేద్దాం అనుకుంటే 25 ఏళ్ళు అయింది, ఎవడో ఆ మాటే చెప్పడా. ఎవడేంటి ఇంకొక 100 ఏళ్ళైనా ఎవరో చెప్పరు. ఎవరికి అది నచ్చేది కాదు కదా. ఐడియా ఏంటంటే దే విల్ గెట్ ఎంబ్రాస్డ్ ఈవెన్ స్పీకింగ్ అబౌట్ సచ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఎక్స్ట్రీమ్లీ టిమిడ్, ఎక్స్ట్రీమ్లీ షై. మనకి శ్రీకర్ ఒక క్లాస్ చెప్పారు, ఒక కేసు ఎంబ్రాగ్రీషియాలో మీరు చూసినట్టయితే మంచి కేసు. ఎప్పుడైనా ఉంటే మన యూట్యూబ్లో ఉంది, చాలా మంచి కేసు. అలా ఉంటాయి అనమాట ఎంబ్రాగ్. సరే అది వచ్చినప్పుడు చెప్పుకుందాంలేండి. సో మనం శ్రీకర్ అనగానే శ్రీకర్ గారు జాయిన్ అయిపోయారు. సో ద ఐడియా హియర్ ఏంటంటే మళ్ళీ ఈ బ్లైండ్ హెమరాయిడ్స్ ప్రెజెంటేషన్ పాయింట్లో కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు కాక, బట్ డెఫినెట్గా ఈ సాక్రల్ పెయిన్ అనేది మాత్రం కనిపిస్తుంది. అది ఏస్క్లెస్ హిప్లో ఇంపార్టెంట్ పాయింట్. బట్ నాట్ విత్ చిల్డ్రన్. అంటే ఏమంటే కాన్స్టిపేషన్ ఇన్ చిల్డ్రన్ అన్నారు, పెద్దవాళ్ళకి చెప్పకూడదండి అంటే నేను చెప్పలేను. కానీ ఏస్క్లెస్ హిప్లో ఉండేటువంటి అత్యంత ముఖ్యమైన లక్షణం మీరు మిస్ కొట్టరు ఈ సిమ్టమ్ కనుక పట్టుకోగలిగితే. నెక్స్ట్ ఇది ఏస్క్లెస్ హిప్ గురించి మనకి ఉన్నటువంటి. నెక్స్ట్ మనకి కొంచెం చిల్డ్రన్ పెద్దవాళ్ళు అయితే, చిన్నపిల్లల్లో తక్కువగా కనపడుతుంది, కానీ పెద్దవాళ్ళల్లో మీరు ఎకోనైట్ కనుక పట్టుకోగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఎలా ఉంటుందండి ఎకోనైట్ కాన్స్టిపేషను? చాలా సివియర్ ఎగోనైజింగ్ పెయిన్ ఉంటుంది. పేషెంట్ ఇలా తిరిగిపోతూ ఉంటాడు బెడ్ మీద, వాడికి మోషన్ వస్తుంది, తీరా వెళ్తే అవ్వదు. మనమేమో నక్స్వామిక తెలుసాయే, ఎందుకంటే నక్స్వామికలో కూడా ఈ ఫ్రీక్వెంట్ ఇన్ఎఫెక్చువల్ అర్జ్ టు పాస్ స్టూల్ ఉంటుంది. పేషెంట్ కూడా కొంచెం ఇరిటబుల్గానే ఉంటాడు. అలాగే అలా ఉన్నవాడికి ఇరిటబిలిటీ రాక ఎలా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఇరిటబుల్గానే ఉంటాడు. పాపం పాస్ చేసేటప్పుడు చాలా సివియర్ ఎగోనైజింగ్ పెయిన్ ఉంటుంది. నక్స్వామికాలో కూడా ఉంటుంది, ఎకోనైట్లో కూడా ఉంటుంది. కానీ సివియర్ రెస్ట్లెస్నెస్, సివియర్ టాసింగ్, మొహం మీద భయం తాలూకు ప్రెజెంటేషను, ఇవి నక్స్వామికాలో ఉండవు. అందుకని మనకి థెరాప్యూటిక్స్లో పెద్ద సిమ్టమ్స్ ఉండవు డిస్క్రిమినేట్ చేసుకోవడానికి. చిన్న చిన్న మెళుకువలు తెలుసుకోవాలి. మొహం ఎకోనేట్ వాడి మొహం అయిపోతూ ఉంటుంది వాడికి. నక్స్లో అది లిటిల్ బిట్ క్రానిక్. వాడి మొహం ఓవర్ సెన్సిటివిటీ అండ్ ఇరిటబిలిటీతో కూడుంటుంది. నాట్ విత్ ఎగోనైజింగ్ పెయిన్, నాట్ యాజ్ ఇఫ్ ఫ్రైటెండ్, నాట్ యాజ్ ఇఫ్ యాంగ్షియస్, బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇరిటబుల్ అండ్ ఓవర్ సెన్సిటివ్. ఎకోనైట్ వాడి మొహం ఎగోనైజింగ్ అండ్ యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, సివియర్ టాసింగ్ ఇన్ బెడ్ ఆల్సో. కొంచెం సఫిషియంట్ పిల్లలు దే విల్
టెల్ యూ అబౌట్ ద వైలెంట్ పెయిన్ ఇన్ ద రెక్టమ్. డెఫినెట్ గా చెప్తారు ఆ పాయింట్, మీరేం సందేహించక్కర్లేదు. కొంచెం పెద్దవాళ్ళు అయితే, మరీ చిన్న పిల్లల్లో ఎక్కువ నైట్ పడే అవకాశం తక్కువ, బట్ ఓకే, ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్, నాట్ రెగ్యులర్లీ. కానీ కొంచెం చిన్న పిల్లల్లో 4, 5, 6, 7 ఇయర్స్ ఏజ్లో ఎక్కువగా ఈ బయట ఫుడ్కి అలవాటు పడడం, పిజ్జా, బర్గర్ అలాంటివి యూజువల్గా ఎక్కువ తినేయడం, లేదా చాక్లెట్స్ తినేయడం, అలాంటి వాళ్ళల్లో రిజల్ట్ అయ్యేటువంటి కాన్స్టిపేషన్స్, దాంట్లో వచ్చేటువంటి పెయిన్, అందులో పాస్ చేయడానికి ఉండే డిఫికల్టీ, అందులో ఉండే ఎగోనైజింగ్, ఫ్రైటెండ్, యాంగ్జైటీ ఫీలింగు, అటువంటి వాటిల్లో ఎకోనైట్ 30 మీరు ఇమీడియట్గా వేస్తే ఒక అరగంటలో వాడికి మోషన్ అయిపోతుంది. బట్ ఇన్ఫాంట్స్లో ఎంత మనకి పిక్చర్ కనబడడం తక్కువ, బట్ అప్పుడు కూడా కనుక ఇలాంటి పిక్చర్ కనబడితే మాత్రం ఎకోనైటే హెల్ప్ చేస్తుంది. ఓకేనా? ఉన్నారా? ఓకే ఓకే, రైట్ రైట్. నెక్స్ట్, వీటితో పాటు గుర్తుంచుకునే నెక్స్ట్ రెమెడీ అల్యూమినా. ఇందాక మనం డ్రైనెస్, రెక్టము, హార్డ్ స్టూల్స్, పాస్డ్ విత్ డిఫికల్టీ, నాటీ స్టూల్స్ అని చెప్పుకున్నాం ఏస్క్లసిప్లో. సరిగ్గా వాడికి ఆపోజిట్ వాడు వీడు అల్యూమినా. వీడికి అంత డిఫికల్టీ ఉంటుంది, వీడికి డ్రైనెస్ ఆఫ్ రెక్టమ్ ఉంటుంది, స్టూల్లో అసలు మ్యూకస్సే ఉండదు, కానీ వీడు సాఫ్ట్ స్టూలే పాస్ చేస్తాడు. వాడేమో హార్డ్ రాళ్ళలా ఉంటుంది ఏస్క్లసిప్లో. డిఫికల్టీ సేమ్, ఇద్దరూ చాలా ఇబ్బంది పడతారు. రోజులు 2-3 రోజులైనా మోషన్ అవ్వదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ వాడికేమో నొప్పి, అగంధరమైన పెయిన్, ఇబ్బంది ఉంటుంది, గట్టిగా అవుతుంది. వీడికేమో డిఫికల్టీ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, స్టూల్ చూస్తే సాఫ్ట్గానే ఉంటుంది. వీళ్ళు ఈ కాన్స్టిపేషన్ అల్యూమినా పిల్లలో బిస్కట్లు ఎక్కువగా తినేయటం. మనకి ఏంటంటే అల్యూమినాలో, గౌతమ్ చెప్పమ్మా, అల్యూమినాలో ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటి? ఉన్నాడా? కన్ఫ్యూషన్. మామూలుగా కీనోట్స్ చెప్తాం కదా అల్యూమినాలో, కీనోట్స్ రిగార్డింగ్ ఫుడ్ ఏంటి? ఫుడ్ డ్రై ఫుడ్ తింటారు, రైస్ లాంటిది. ఆర్ ఎగ్రివేషన్ ఫ్రమ్ అల్యూమినాలో పొటాటోస్, వెరీ గుడ్, పొటాటోస్ ఎగ్రివేషన్. కానీ చిత్రంగా అది పొటాటోసే కాదు, ఏ రకమైన స్టార్చీ ఫుడ్ తిన్నా వీళ్ళు ఎగ్రివేట్ అయిపోతారు. మనకి ఏంటంటే రిపటరీలో పొటాటోస్ అని రాశాడు కాబట్టి పొటాటోలు తినాలనుకుంటాం. సో పొటాటోలు తింటే ఎలాగో ఎగ్రివేషన్ వస్తుంది, వేరే విషయం. పొటాటోసే కాదు, ఏ రకమైన స్టార్చీ ఫుడ్ తిన్నా, ఏ రకమైనటువంటి స్టార్చీ ఫుడ్ అంటే పిజ్జాలు, బర్గర్లు, మైదాలు, బిస్కెట్లు, వీటిల్లో ఉండేటువంటి ఫ్లోర్కి సంబంధించినటువంటిది ఏది ఎక్కువ తిన్నా వీడికి మరుసటి రోజు మోషన్ అవుతుంది. ముఖ్యంగా అల్యూమినా పిల్లల్లో అవి తినాలనిపిస్తుందండో, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అల్యూమినాలో? క్రేవింగ్ ఫర్ ఇండైజెస్టబుల్ థింగ్స్, అంతేనా? ఏమో రిపటరీ వాళ్ళే చెప్పాలి మనకు అంత దాన్ని, అంతేనా? ఉందండి అది, ఉందా? క్రేవింగ్ ఫర్ ఇండైజెస్టబుల్ థింగ్స్, చార్కోల్ ఉందా గౌతమ్? ఏమండి? రైస్ కూడా సార్, రా రైస్ కూడా తింటారు. రా రైస్, ఏది అరగదో అది తినాలనిపిస్తూ ఉంటుంది. సో అల్యూమినా వాడికి కాన్స్టిపేషన్ వస్తుందని తెలుసు చిత్రంగా, కానీ వాడికి అదే తినాలనిపిస్తుంది. బొగ్గు కూడా తింటాడు, క్రేవింగ్ ఫర్ చార్కోల్ అని కూడా అంటారు. ఐ థింక్ నేను రిపటరీలో అంత ప్రావీణ్యత లేదు, కానీ నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను. క్రేవింగ్ ఫర్ ఇండైజెస్టబుల్ థింగ్స్, బొగ్గులు తింటారు, పచ్చి బియ్యం తింటారు, పొటాటోస్ తింటే ఎగ్రివేషన్ వస్తుంది కదా, అవునా కదా?
సో మనకేంటంటే వన్స్ రెపర్టరీలో ఆ సిమ్టమ్ మనం చూసిన తర్వాత అది ఉంటేనే వేద్దామని మనకు ఒక పిక్చర్, కానీ దాని వెనకాల జరిగే ఇది మనకు తెలుసుకోవాలి. ఇది నాట్ ఓన్లీ రిలేటెడ్ విత్ పొటాటోస్, నాట్ ఓన్లీ రిలేటెడ్ విత్ ఎనీ సచ్ ఇండైజెస్టిబుల్ థింగ్. అవి తింటే వాడికి ఎగ్రవేషన్ వస్తుంది. క్రానిక్ అల్యూమినా పేషెంట్లో మీకు మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. దుంపలు తింటే మోకాళ్ళ నొప్పులు వచ్చేయండి అంటారు. మొన్న బంగాళదుంప కూర వేసుకున్నాను, అప్పటి నుంచి నొప్పులు వచ్చాయంటారు. క్రానిక్ అది, దీనికి రిలేటెడ్ కాదు. బట్ ఇక్కడ ఏంటంటే వీడికి ఇలాంటివి తినాలనిపిస్తుంది, తింటే పడదు, ఆర్టిఫిషియల్ ఫుడ్. కానీ వీటిల్లో ఎక్కువగా స్టార్చీ ఫుడ్, స్టార్చ్ ఉండాలి. అంటే ఎక్కువగా మనకి పొటాటోలో ఏంటది, నిజానికి అది అండర్ గ్రౌండ్ రూట్ మోడిఫికేషన్ కదా, మీ అందరికి తెలిసేది. సో ఐడియా ఏంటి, సారీ స్టెమ్ మోడిఫికేషన్. ఐడియా ఏంటి, అది సెల్యులోజ్, అది అక్కడ దాచుకుంటుంది, దాని ఫుడ్ అంతా అక్కడ దాచుకుంటూ ఉంటుంది. సో అలాగా దాచుకుని ఎక్కువ ఫుడ్ కాంపోనెంట్, ఎక్కువ ఎనర్జీ కాంపోనెంట్ దాచుకుని ఒక్కసారే దాన్ని లిబరేట్ చేయటం, అది ఐడియా. సో అలా ఉండేటువంటి అన్ని రకాల ఫుడ్లు అల్యూమినా ఎగ్రివేషన్ చేస్తుంది. వాడికి తినాలనిపిస్తుంది, తింటే పడదు, కాన్స్టిపేషన్ వస్తుంది. అందుకని మైదా, పిజ్జా, బర్గరు, బిస్కెట్లు ఎక్కువ తినేస్తాడు. లేకపోతే 2 ప్యాకెట్లు బిస్కెట్లు తిన్నాడండి బాబు, అప్పటి నుంచి మోషన్ ప్రాబ్లం పట్టుకుని మోషన్ అవ్వట్లేదు. అలాంటి వాటిల్లో గుర్తించుకునేటువంటి రెమెడీ అల్యూమినా. చిత్రం ఏంటంటే వీడు ఒకసారి కాదు, వీడు ఎప్పుడు తిన్నా తేడా వస్తుంది. వాడు మయాజ్మెటిక్ పేషెంట్ కాబట్టి వాడికి బ్యాక్గ్రౌండ్లో ఉన్న సోరిక్ మయాజం ఏం చేస్తుంది, డ్రై రైస్, స్టార్చ్, చాక్ కూడా, చార్కోల్, అదిగో చూడండి ఎన్ని పెట్టాడు ఆయన, అవన్నీ వాడికి తినాలనిపిస్తుంది. అవన్నీ పడవు, తింటే ఎగ్రవేట్ అవుతుంది, అయినా అవి తినాలనిపిస్తుంది. సో ఒకసారి కాదు, వీడికి ఎప్పుడు తిన్నా ఎగ్రవేషన్, అసలు అది చెప్పాలి అసలు. సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న మయాజం వల్ల ఏమనిపిస్తుంది అంటే వాడికి తింటే పడదు, కానీ తినాలనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ సిమ్టమ్. కానీ వీడికి 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా మోషన్ అవ్వదు. అవ్వకపోతే వీడికి ఏదో ప్రమాదం వచ్చిందని వీడు ఏమో పెద్ద పట్టించుకోడు దాని గురించి. మోషన్ అవ్వకపోవడం పెద్ద కన్సిడరేషన్ కాదు అల్యూమినాలో. అందుకే ఏమంటారంటే ఆ కాన్స్టిపేషన్ ఏదో ఇన్వర్టరేట్ ఏదో అంటారు, ఇన్వర్టరేట్ కాన్స్టిపేషన్. మా గౌతమే చెప్పాలి అలాంటి పదాలు. ఇన్వర్టరేట్ అన్న కాన్స్టిపేషన్, ఇన్వెటరేట్ కాన్స్టిపేషన్, వెరీ గుడ్, ఇన్వెటరేట్ కాన్స్టిపేషన్ అంటారు దాన్ని. అందుకని మనం రెమెడీలో ఒకటి చదివామంటే అది పట్టు కూర్చోకూడదు, అది ఎందుకుంది అనేటువంటి ఐడియా, ఇది నేను మీకు ఇవ్వాలనుకున్న పాయింట్. అందుకని ఓన్లీ పొటాటోస్ ఎగ్రివేషన్ అనే దానికి మన సంకల్ప హోమియోపతిలో పొద్దున్నే 6 గంటలకు లేచి కూర్చుని బ్రష్ అది చేసుకుని స్నానం చేసి కూర్చోక్కర్లేదు. దానికి ఆల్రెడీ బోల్డ్ నాలెడ్జ్, బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పొటాటోస్, బట్ ఎనీ సార్ట్ ఆఫ్ స్టార్చీ ఫుడ్ విల్ అగ్రవేట్ ద కాన్స్టిపేషన్ ఆఫ్ అల్యూమినా పర్సన్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇదే పర్టికులర్లో మనం చెప్పాలనుకున్న పాయింట్స్లో, నాట్ ఓన్లీ కాన్స్టిపేషన్ అల్యూమినా పేషెంట్స్లో, నాట్ ఓన్లీ ఇన్ చిల్డ్రన్, పెద్దవాళ్ళల్లో కూడా ఇవి కనబడతాయి. మూడవది ఇంపార్టెంట్ పాయింట్, అల్యూమినాలో ఇలాంటి పాయింట్లు వేసేటప్పుడు, ఇలాంటి చోట అల్యూమినా ఇండికేట్ అయ్యి వేసేటప్పుడు మీరు అనుకునే ఆ మెంటల్ పిక్చర్ ఏమంటే నాట్రమ్, మెగ్నీషియం, అల్యూమినా, 3rd రో అండర్స్టాండింగ్, కన్ఫ్యూజన్. అల్యూమినాలో సైకిల్కి వెనకాల ఉండాలనిపిస్తుంది సైకిల్కి నేర్పేటప్పుడు, నాట్రమ్లో అయితే ముందు ఉండాలనిపిస్తుంది, మెగ్నీషియం అయితే పక్కన ఉండాలి. ఇలాంటి పిక్చర్ ఆశించొద్దు. అంత క్లియర్ కట్ మెంటల్ సిమ్టమ్స్ మనకి ఇటువంటి ఫేజ్ ఆఫ్ టైంలో ఉపయోగపడకపోవచ్చు. ఉంటే మంచిదే, ఇంకా మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటుంది. బట్ ఇలాంటి కేసెస్లో
ఆ ట్రూ మెంటల్ పిక్చర్ ఏదైతే ఉందో అది కనిపించకపోవచ్చు. అంటే మామూలుగా పేషెంట్ మామూలుగానే ఉండొచ్చు. ఏమంటే మీకు కన్ఫ్యూజన్ లేదు కాబట్టి నేను మీకు అల్యూమినా ఏమని అనకూడదు. మిగతా సిమ్టమెటాలజీ అంతా అల్యూమినాని సూచిస్తుంటే మీరు డెఫినెట్గా అల్యూమినాతో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాక్టికల్ పాయింట్. మీరు అడగచ్చు ఏమంటే మెంటల్ సిమ్టమ్స్ లేకుండా అని. చిత్రం ఏంటంటే అల్యూమినాతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మీకు ఇలాంటి కేసెస్లో అల్యూమినాయే తన వెనకాల కావాల్సిన రెమెడీ ఏంటో సూచిస్తుంది. మీరేం కంగారు పడక్కర్లే. వాడు నిజంగా క్రానిక్గా అల్యూమినా పేషెంటే అనుకోండి, వాళ్ళు ఆ కన్ఫ్యూజను, మీరు చెప్పే ప్రతి పాయింట్లు, ఆ సిఫిలిటిక్ మయాజము, ఆ ఇంపల్సివ్ నేచరు, వైలెంట్ ఇంపల్సెస్తో సహా, నా ముక్కు నాది కాదేమో, నా మొహం నాది కాదేమో, ఇవన్నీ ఉంటాయి కదా అల్యూమినాలో, అవన్నీ కూడా కాలాంతరంలో అల్యూమినాలోనే కనిపించవచ్చు. ఒకవేళ కనిపించలేదనుకుందాం, అల్యూమినాతో ఈ పార్ట్ ఇంప్రూవ్ అయిన తర్వాత మయాజ్మాటిక్గా వీడి వెనకాల కావాల్సినటువంటి రెమెడీ ఆ కాన్స్టిట్యూషనే సూచిస్తుంది. మీరు ఏం కంగారు పడక్కర్లే. ముందు ఈ పార్ట్ క్లియర్ అయిన తర్వాత, ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇవన్నీ కొంచెం తగ్గిన తర్వాత ఆ చైల్డ్కి కావాల్సిన రెమెడీ ఏంటో, ఏ మయాజంకి చెందినవాడో ఆ కాన్స్టిట్యూషనే మీకు ఇండికేట్ చేస్తుంది. అది మీరు ఆ టైంకి పట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఓకేనా? ఏమండి నెక్స్ట్ దానికి వెళ్ళచ్చా? ఓకే, నెక్స్ట్ రెమెడీ దీంట్లో మనం ఎస్క్లెసిప్ చెప్పుకున్నాం, ఎకోనైట్ చెప్పుకున్నాం, అల్యూమినా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆంబ్రాగ్రీషియా. ఇందాక మనం దీని గురించే డిస్కస్ చేసుకున్నాం. ఇది కొంచెం పెద్ద పిల్లల్లో ఉండే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్లో ఇండికేట్ అవుతుంది. మరీ ఏడాదిన్నర పిల్లల్లో వచ్చే కాన్స్టిపేషన్లో యాంబ్రా అంతగా ఇండికేట్ కాకపోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళలో ఇందాక చెప్పినట్టు ఎంబరాస్మెంట్, ఇది షైనెస్, టిమిడిటీ యాంబ్రా తాలూకు ప్రాధాన్యమైనటువంటి సిమ్టమ్. అందుకని ఆంబ్రాగ్రీషియా క్రానిక్ పేషెంట్లు మీరు చూసినట్టయితే, అంటే వాడు ఇలా పెట్టుకుని మాట్లాడతాడు, మందు వేసుకోవచ్చు అంటారా, పర్వాలేదా, 2 రోజులు వాడి చెప్పమంటారా అంటాడు. ఇలాగా నేను పేషెంట్ని అడిగాను, ఎందుకంటే ఇలా పెట్టుకుంటారంటే, నా నోరు ఏమైనా వాసన వస్తుందేమో, మీకు వాసన వస్తుందా మీ నోరు, నాకేమో, మరి ఎందుకు పెట్టుకుంటున్నారంటే వస్తుందేమో అది చూసి మీరు ఏమనుకుంటారో అని. అలా ఉంటుంది ఆంబ్రాగ్రీషియా అంటే. తన తాలూకు పర్సనాలిటీకి సంబంధించిన, అది యూరిన్ కావచ్చు, స్టూల్ కావచ్చు, స్వెట్ కావచ్చు, ఈవెన్ ఆంబ్రాగ్రీషియాలో స్వెట్, పెర్స్పిరేషన్. అందుకని తన చెమట వాసన వస్తుందేమో అని వీడు అనుకుంటాడు. వస్తుందో లేదో వాడికి తెలీదు, వస్తుందేమో అవతల వాడు ఇబ్బంది పడతాడేమో అని. అంత ఎంబరాస్మెంట్ ఉంటుంది. సో రిగార్డింగ్ దేర్ పర్సనల్ హ్యాబిట్స్ గురించి మాట్లాడడం కానీ, డిస్కస్ చేయడం కానీ, వాటి గురించి ఏదైనా ఇప్పుడు వస్తుంది కదా, ఇక్కడ టాయిలెట్స్ ఎక్కడున్నాయండి అని అడగాలనుకోండి, ఆంబ్రాగ్రీషియా అయిపోయింది ఆ రోజు వాడికి. ఇంకా ఉదాహరణకు వాడు 4గురితో కారులో వెళ్తున్నాడు, వాడికి టాయిలెట్ ప్రాబ్లం వచ్చింది పాపం. ఏ పెట్రోల్ బంక్లోనూ ఉంటాయి కదా, కానీ ఆ విషయం మిగతా ఫ్రెండ్స్తో వాడు చెప్పలేడు. ఆ రోజు అయిపోయింది, స్మాష్ వాడి పని. అలా ఉంటుంది ఆంబ్రాగ్రీషియాలో. పాపం చాలా ఇబ్బంది వాడికి, ఎందుకంటే వాటి గురించి మాట్లాడడం కూడా ఎక్స్ట్రీమ్ షై ఉంటుంది. ఎంబరాస్మెంట్, పాసింగ్ స్టూల్ ఓకే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్, ఈ జన్మకు కనబడదు అది. బట్ నాట్ ఓన్లీ అబౌట్ పాసింగ్ స్టూల్, అబౌట్ టాకింగ్ స్టూల్ ఆల్సో, బికాస్ speaking about the personal habits is a biggest challenge for ambra children, for ambra adults also. So a bashfulness valla వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. అఫ్ కోర్స్ దీనికి కారణం కూడా ఉంటుంది.
టూ మచ్ స్ట్రిక్ట్నెస్ ఆఫ్ పేరెంట్స్. ముఖ్యంగా ఈ జనరేషన్లో లేము, టూ మచ్ లూజ్నెస్ ఉందనుకోండి ఇప్పుడు. బట్ ఒక జనరేషన్లో టూ మచ్ స్ట్రిక్ట్ పేషెంట్ అంటే ఫాదర్ అంటే వాడు ఒక హిట్లర్ సినిమాలో చిరంజీవి లాగా ఉంటుంది. ఇంటికి రావడం అంటే ఫాదర్తో మాట్లాడడం అంటేనే భయం. ఫాదర్ అక్కడెక్కడో ఇలా కూర్చుని ఉంటారు పడక కుర్చీలో, వాళ్ళు అలా అటు 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 తిరుగుతూ ఉంటారు. అసలు మనం ఊహించలేము అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉండటం వల్ల వాడికి ఏమవుతుందంటే ఒక పనిష్మెంట్ కానీ ఒక భయం కానీ పట్టుకుంటుంది. ముఖ్యంగా పేరెంట్లెస్లో ఇదర్ ఒక్కొక్కసారి మదర్ వాళ్ళు కావచ్చు, కొంతమంది ఆ మహానుభావులు కూడా ఉంటారు. ఎక్స్ట్రీమ్ హార్డ్ మదర్స్ కూడా ఉంటారు. ఉదాహరణకు వాళ్ళు వేసి ఎప్పియావు అనుకోండి, మదర్ చచ్చేరే పిల్లలు. ఎందుకంటే వాళ్ళల్లో అసలు ఆ అలమారే ఉండదు. ఆ లవ్ కేర్ అనే ఒక అలమార తెరవబడదు దేవుడి దయ వల్ల. తెరవబడకపోవడం వల్ల ఇంక చిల్డ్రన్ వాళ్ళు పాపం ఏమిటిది, ఇలాంటి వాళ్ళల్లోనే ఎప్పుడైతే ఈ లవ్ ఇంట్లో లభించదో దే విల్ సర్చ్ దట్ లవ్ ఇన్ అదర్స్. ఎందుకంటే ఇంట్లో తల్లి తండ్రి లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు మానాన్ని వాళ్ళు బిజీగా ఉంటారు. వీళ్ళు వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటే ఎవరికి టైం ఉండదు. ఆ తర్వాత ఇదితో వాళ్ళు కన్సీవ్ అవుతారు. తర్వాత దానికి ఆటిజం అని పేరు పెడతారు. ఆ పిల్లలకి ఇప్పుడు ఏడుస్తారు. అదేదో ముందే మనం జాగ్రత్త పడితే బాగుంటుంది కదా అంటే తెలుసుకోరు, డబ్బులు కావాలి, అదొకటి మళ్ళీ. సో ఎన్ని ప్రాబ్లమ్స్ చూడండి. మనమే సమస్యలు క్రియేట్ చేసుకుని మనమే బాధపడిపోయి దానికి పరిష్కారం లేదని బాధపడుతుంది. భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక అపురూపమైన అవకాశం. అందుకే పాపం సద్గురువు గారు ఆయన అస్తమాను వీటి గురించి చెప్పి ఈ మధ్య ఆయన కూడా సిక్ అయ్యారు పాపం. సో ఐడియా ఏంటంటే హ్యూమన్ సొసైటీలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఆంబ్రా, ముఖ్యంగా ఆంబ్రా చిల్డ్రన్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉన్న ఆ స్ట్రిక్ట్నెస్ ఏదైతే ఉంటుందో, ఆ లవ్ కేర్ ఎఫెక్షన్ ఏదైతే లభించదో అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఓ రకమైన విత్డ్రాల్లోకి వెళ్ళిపోతారు పాపం ఆంబ్రా పిల్లలు. ఇంక ఎవరితోనూ దాని గురించి మాట్లాడలేరు. ఆ షైనెస్, ఆ టిమిడిటీ ఎక్స్టెండ్ అయిపోతుంది మొత్తం. అందుకని నలుగురితో కలవలేరు, సోషల్ బిహేవియర్ రాదు. బిహేవియర్ రాకపోవడం ఒకటి, నెక్స్ట్ ఆ ఏది మాట్లాడడం భయం. ముఖ్యంగా పర్సనల్ హ్యాబిట్స్ గురించి మాట్లాడడం అంటే భయము, అసహ్యము, మాట్లాడలేరు. అందుకని వీళ్ళకి వెనకాలండే డెల్యూజన్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇది ఎక్స్టెండ్ అయిపోయి 1M 10Mలోకి వెళ్ళిపోయింది అనుకోండి. అందుకని తనకి ఏదైనా ప్రాబ్లం ఉందేమో, తన స్టూల్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో, యూరిన్ స్టూల్ మనకి చెప్పరనుకోండి, అది అంత తొందరగా బయటకు వచ్చి. ముఖ్యంగా స్వెట్ విషయంలో మీరు గమనించచ్చు. తన స్వెట్ ఏమైనా వాసన వస్తుందేమో, అది అవతల వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఒక డెల్యూజన్ వీడిని పట్టి పీడించేస్తుంటుంది. అందుకని ఆంబ్రా పిల్లలు అస్సలు యాక్టివ్గా ఉండలేరు. ఎలా ఉంటాడమ్మా మీరు స్కూల్లో? అబ్బాయి చాలా సైలెంట్ అండి, ఓ పక్కన కూర్చుంటాడు, పెద్దగా ఎవరితోనూ ఆడండి, గేమ్స్కి అది కూడా వెళ్ళండి అని చెప్తారు. ఇంట్లో ఎలా ఉంటాడమ్మా? ఇంట్లో కూడా అంతేనండి, బాగా సిగ్గరి మా అబ్బాయి అంటారు. అదిగో అటువంటి పిల్లల్లో వచ్చే కాన్స్టిపేషన్లో అది డ్రైగా ఉండొచ్చు, సాఫ్ట్గా ఉండొచ్చు, హార్డ్గా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు కాక. బట్ ఆ మెంటల్స్, ఆ మెంటాలిటీలో గనక కాన్స్టిపేషన్ డెవలప్ అయితే అది ఆంబ్రాగ్రీషియాతోనే తగ్గుతుంది. పాపం వీళ్ళు ఆ యానల్ రీజన్, ఆ ప్రాంతంలో బాగా ఇచ్చింగ్, టింగ్లింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ చెప్పలేరు పాపం. బాగా మీరు ఎవ్వరూ లేకుండా తలుపులన్నీ మూసి వాళ్ళ ఫాదర్ని మదర్ని కూడా బయటికి వెళ్ళిపోమంటే అప్పుడు ఏమైనా ఓ మాట చెప్తాడు, అవునండి కొంచెం నాకు అక్కడ లైట్గా దురదగా ఉంటుందండి డాక్టర్ గారు, అలా చెప్తారు. అసలు మదర్తో అయితే చెప్పనే లేరు. ఇది ఆంబ్రాగ్రీషియా.
సో ఇలాంటి మెంటల్ సిమ్టమ్స్ మనకి చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకని మెంటల్స్ పట్టుకుని కూడా ఇందాక చూసుకున్నాం మనం అల్యూమినాలో అసలు మెంటల్స్ కన్సిడర్ చేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే దాని పిక్చర్లోనే, దాని ప్రూవింగ్స్లోనే మనకి ఈ కాన్స్టిపేషన్ చాలా వండర్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వబడింది భగవంతుడి దయ వల్ల. సో అల్యూమినాలో కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ స్టిల్ దాని ఫిజికల్ జనరల్స్, దాని స్ట్రేంజ్ రేర్ పర్టిక్యులర్స్తో పాటు మనం కాన్స్టిపేషన్కి ఇండికేట్ అయ్యేలా చూసుకున్నాం. ఏస్క్లెసిప్లో బోత్ మెంటల్స్ అండ్ ఫిజికల్ జనరల్స్తో ఎలా కాన్స్టిపేషన్ ఉంటుందో చూసుకున్నాం. ఎకోనైట్లో ఆ కాన్స్టిట్యూషనల్ పిక్చర్ ఏ రకంగా ఉంటుందో చూసుకున్నాం. ఆంబ్రాగ్రీషియాలో ప్యూర్గా మెంటల్ ఫామ్ నుంచి కాన్స్టిపేషన్ ఎలా ఎలిసిట్ చేయాలో చూసుకున్నాం. చూసారా, ఒకే రోజు మన సంకల్ప అకాడమీలో చిత్రంగా 4 రకాలు ప్యూర్ మెంటల్స్, బోత్ ఫిజికల్ జనరల్స్ అండ్ పర్టిక్యులర్ సిమ్టమ్స్, స్ట్రేంజ్ రేర్ పర్టిక్యులర్స్, మెంటల్స్ అండ్ ఫిజికల్స్, అండ్ ప్యూర్ కాన్స్టిట్యూషనల్ ఆన్ ద ఫేస్ వాల్యూ మనకి ఎకోనైట్ కేసులో చూసాం. సో ఈ రకంగా మనం నేర్చుకునేటప్పుడే ఈ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికబిలిటీతో మనం నేర్చుకున్నట్టయితే మనం పేషెంట్కి చేసేటువంటి మేలులో కూడా శ్రద్ధ పెరుగుతుంది, నిజాయితీ పెరుగుతుంది, యూటిలిటీ పెరుగుతుంది. తద్వారా మీకే మరింత ఎక్కువ మంది పేషెంట్లు వస్తారు. ఓకే, సో ఇక్కడతో మనం ఈ పర్టిక్యులర్ టాపిక్ కాన్స్టిపేషన్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ మనం అదర్ రెమెడీస్ విత్ రిలేటివ్ టు కాన్స్టిపేషన్ ఎలా బిహేవ్ చేస్తాయి ఇన్ చిల్డ్రన్ అండ్ ఇన్ఫాంట్స్ అనేది నెక్స్ట్ సెషన్. మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే ఎవరో ఒకరు తీసుకుంటారు, చూద్దాం ఎవరు తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ సాటర్డే కాదు కానీ ఆ పై సాటర్డే మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? సార్ ఇది కాన్స్టిపేషన్ విత్ వామ్స్ ఉంది కదా, ఒకటే డ్రగ్ సార్, డెలికస్ అని చెప్పారు. క్లినికల్స్ లో డాలికాస్ అనేటువంటి రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఒక కేసులో మాత్రమే ఇచ్చాను, అది బాగా పనిచేస్తుంది. బట్ అన్ని కేసుల్లోనూ అది పనిచేస్తుందా లేదా మిగతా కాన్స్టిట్యూషనల్ పిక్చర్, ఉదాహరణకి మనకి సినా అనేటువంటి మెడిసిన్లో కూడా ఈ కాన్స్టిపేషన్ విత్ వర్మ్స్ ఉంటాయి. శాంటోనిన్ అంటే సినా తాలూకు ఆల్కలాయిడ్, అది నేను ఒక కేసులోనే ఇచ్చాను. ఈ కేసు కాదు, వేరే కేసు. సో అందులో కూడా అద్భుతంగా పనిచేసింది. సో అలాంటివి ఎప్పుడు ఇస్తామంటే మిగతా మందులు 1-2 ట్రై చేసి సక్సెస్ రాలేదనుకోండి, అప్పుడు కొంచెం అలా ఇప్పుడు నిజంగానే ఈ కేసులో కూడా నేను డాలికాస్ కేసు వర్మ్స్ ఇది కనిపెట్టడానికే నాకు 4 రోజులు 2 నెలల్లో పట్టింది. ఏమీ ఇంప్రూవ్మెంట్ రాలేదు. 3-4 మందులు ఇచ్చి చూశాను, కాన్స్టిట్యూషనల్గా ఇచ్చి చూశాను, మామూలుగా ఇచ్చి ఏం పేషెంట్లు ఇంప్రూవ్మెంట్ రాలేదు. సరే, అప్పుడు మనం డాలికాస్ ఇవ్వడం జరిగింది. ఆ పర్టికులర్ పాయింట్ అప్పుడు పేషెంట్ కూడా మానేశారనుకోండి, ఎప్పుడో 1.5 year బ్యాక్ సంగతి. సో అది చాలా బాగా పనిచేసింది. కానీ అవి పెద్ద గుర్తుండవు. ఇప్పుడు అంటే సందర్భం వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది, కానీ ఎందుకంటే అది పెద్ద చేంజ్ కాదు, కానీ పేషెంట్కి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది అలాంటివి దొరికితే. సో ఇంకా మిగతా రెమెడీస్ కూడా ఉన్నప్పటికీ ఇది ర్యాంక్డ్ రెమెడీగా గుర్తుంచుకోవచ్చు. సార్ నమస్కారం సార్. పాలు తాగే పిల్లల్లో కాన్స్టిపేషన్లో ఎథ్యూజా కూడా అప్పుడప్పుడు ఇండికేట్ అవుతుంది సార్. న్యాచురల్ మిల్కా సార్, ఆర్టిఫిషియల్ మిల్కా? ఆర్టిఫిషియల్ ఆర్ న్యాచురల్ బోత్ సార్. న్యాచురల్లో అయితే ఇండికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎథూజా పాయింట్ ఆర్టిఫిషియల్లో మరి నాకు తెలీదు. న్యాచురల్లో అయితే అదే ఎథూజాలో మీకు ఇదివరకు కూడా చెప్పాను ఒకసారి. ఎథూజాలో ప్రాబ్లం ఏంటంటే మదర్తో ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాడు ఏడ్చినప్పుడల్లా పాల కోసమే ఏడ్చాడని చెప్పి వాడికి పాలు అరగడానికి ఉండే టైము ఆ 2 hours 2.5 hours లేకుండా వాడికి అస్తమానం బ్రెస్ట్ ఫీడ్ చేసేస్తూ ఉంటారు.
వాడు పాపం ఇంకా అప్పుడు పని ఉంటుంది, వాడు పాలు తాగడం తప్ప, అందుకని వాడు పాలు తాగేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మొదలయ్యే వామిటింగ్స్లో కానీ, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్లో కానీ, కాన్స్టిపేషన్లో కానీ, మూడిట్లోనే ఎతుజాబ్ ఇండికేట్ అయ్యింది. కానీ ఆ ప్రాబ్లం మాత్రం దాన్ని ఏమంటారు, ఆకలి ఉన్నా లేకపోయినా ఎక్కువగా ఫెడ్ చేసేయడం, అది ఎతుజాలో ఓవర్ ఫీడింగ్ సార్. ఓవర్ ఫీడింగ్, కరెక్ట్, ఓవర్ ఫీడింగ్. సార్ ఇంకొకటి సార్, లాస్ట్ వీక్ మీరు అయోడియం గురించి చెప్పారు కదా సార్. అయోడియం ఆర్ ఫాస్ఫరస్, కిడ్స్ హూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ విత్ వాటర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సార్ ఈ అయోడియం కేసెస్లో జనరల్గా కొంత పెద్దవాళ్ళ విషయంలో కూడా చూసుకుంటే, ఇనీషియల్గా కనుక వాళ్ళకి అయోడియం సిమ్టమ్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కనుక జరగకపోతే వాళ్ళు తర్వాత లోన్లీ కానీ ఫోర్సెకన్ కానీ మారే ఛాన్సెస్ ఉంటాయా సార్? అది చెప్పలేము కుమార్ గారు. మనం అంటే ఎలా మారుతుంది పిక్చర్ అంటే, బేసికల్గా అయోడియం ఒక సిఫిలిటిక్ రెమెడీ, అది మీకు కూడా తెలుసు కదా సార్. అందుకని ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ సిఫిలిటిక్ ఉదాహరణకి ఇప్పుడు అల్యూమినాలో చూసాం. ఇప్పుడు ఆయన మన డాక్టర్ గారు గౌతమ్ గారు ఇమీడియట్గా కన్ఫ్యూజన్ చెప్పారు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయోడియంలో అల్యూమినాలో కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ అదే అల్యూమినాలో మీరు చూసినట్టయితే సిమ్టమ్స్ చదివితే చాకు తీసుకుని కోసేసుకోవాలని ఉంటుంది, ఇలాంటి వైలెంట్ ఇంపల్సెస్ ఉంటాయి. ఏమన్నా ఉంటాయా లేదా గౌతమ్? మనకి చదువుకునేటప్పుడు వస్తాయా లేవా? అవి ఉంటాయి. ఎందుకు ఉంటాయి మరి? ఈ కన్ఫ్యూజన్లో, అంటే సిఫిలిటిక్ నేచరు ఒక చోట ఒకలా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఒక చోట ఒకలా ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే సైకోటిక్ నేచర్, అలాగే సోరిక్ నేచర్. ఇప్పుడు ఒక పెర్సన్ ఎలా పెర్సానిఫై అవుతాడు అనేది మనము చెప్పలేం. అక్కడ ఉన్న ఎమోషనల్ ఫ్యాక్టర్స్, సోషియో ఎకనామికల్ ఫ్యాక్టర్, ఇవన్నీ కూడా తోడవుతాయి. సో టైంకి మనం ట్రీట్మెంట్ చెయ్యకపోతే, మనం యాంటీమాస్మెటిక్ ట్రీట్మెంట్ జరగకపోతే పిక్చర్ ఏ రకంగా అయినా మారచ్చు. అది ఏ రకంగా మారుతుంది? ఇప్పుడు ఉదాహరణకి ఆంబ్రాగ్రీషియాలో ఉంది. ఆంబ్రాగ్రీషియాలో జస్ట్ స్ట్రిక్ట్నెస్ మీకు ఎలా మారింది? ఒక రకమైన బ్యాష్ఫుల్నెస్, టిమిడిటీ. అదే కార్సినోసినం వాడిని తీసుకోండి, వీడు అదే టైంలో స్ట్రిక్ట్నెస్ చేశారనుకోండి, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాడు ఓవర్ స్ట్రెచ్ చేసేసుకుంటాడు. తనకి సంబంధించినటువంటి ఏ పనైనా సరే చేయాల్సింది ఇంకా ఎక్కువ చేసి సాధించేస్తాడు. సాధించిన తర్వాత డల్ అయిపోతారు కార్సినోసినం. సో ఒకే సోషల్ ఫ్యాక్టర్ ఒకళ్ళలో ఒకలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇంకొకళ్ళు ఇంకోలా ఇన్ఫ్లుయెన్స్. మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం. కానీ ట్రీట్మెంట్ జరగకపోతే ఆ నేచర్ మాత్రం పోదు. That may also indicate forsakenness and loneliness, sir. Maybe. Iodium, sir. Definitely it may lead at one point to the syphilitic nature of hopelessness and forsakenness. No hope in anybody or anything. Utterly despondent. Such symptoms may prevail. Loneliness also, sir. Loneliness is also associated with those things kada. Loneliness is an expression for what such sort of loneliness will come to you. Is the loneliness due to simple expectation loss, or is that loneliness due to that desperation and hopelessness kada? Sir, that should be sorted out. అంబ్రాగ్రీషియా మీరు చెప్పినట్టయితే బెస్ట్ ఎగ్జాంపుల్ నా జనరేషన్ వాళ్ళకి తెలిసేది బాబీలో రిషి కపూర్ చెప్పొచ్చు కదా సార్. చెప్పచ్చు, కరెక్ట్. థ్యాంక్ యూ సార్. వాసుదేవ్. ఓకే, ఇంకేం లేవు కదమ్మా? ఎవరైనా ఉన్నారా? ఎనీ అదర్ డౌట్స్? గౌతమ్, నో డౌట్సా? లేవన్నా. ఓకే, థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్.
గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు